హాయ్ హలో నమస్తే నేను మీ సుమ ఈ వారం స్టార్టప్ వీక్ లో జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు ఏమేమి ఉన్నాయో చూసేద్దామా. నవంబర్ 26th కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా, ఇక నవంబర్ 26th నేషనల్ మిల్క్ డే, డిసెంబర్ 1st వరల్డ్ ఎయిడ్స్ డే. చూసేశారుగా ఈ వీక్ స్పెషల్ డేస్. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ప్రతి ఏడాది నవంబర్ 26న భారత రాజ్యాంగం దినోత్సవంగా భారతీయులందరం జరుపుకోవడానికి కారణమేంటో తెలుసా? జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, కానీ ఈ రాజ్యాంగ దినోత్సవం కొంతమందికే తెలుసు. మరి రాజ్యాంగ దినోత్సవం అంటే ఏమిటో తెలుసుకుందాం రండి. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. రాజ్యాంగంపై సంతకాలు చేసే రోజున బయట చిరుచల్లు పడుతూ ఉంది. దీన్ని శుభ శకునంగా భావించారు. అనంతరం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దై భారత్ తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలోనే ఉంది. ఇది రాజ్యాంగం ఆవిర్భవించేందుకు జరిగిన ప్రసవ వేదన. ఇది మాతృస్థానంలో నిలిచిన వారికి, అమరులకు ఆనందదాయకమే, మనందరికీ స్ఫూర్తిదాయకమే. అందుకే రాజ్యాంగం సభ ఆమోదం పొందిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మేరా భారత్ మహాన్ అనేటువంటి నినాదంతో ముందుకు సాగుతూ భారత్ని ఒక ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా అభివర్ణిస్తూ ముందుకు సాగుతున్న అభ్యుదయ భారతదేశానికి నినాదాలు ఇస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో భారత రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి అవకాశం ఇక్కడ దొరకడం అనేటువంటిది చాలా సంతోషం అనేటువంటి విషయాన్ని మీ ముందులో తెలియపరుస్తూ, భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల్లో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉండటం అనేటువంటిది ఒక గొప్ప ఆవశ్యకత ఉంది. అదృఢ రాజ్యాంగంగా ఉంది. రాజ్యాంగం యొక్క సమైక్య విధానం కానీ, రాజ్యాంగం యొక్క ఆవశ్యకత కానీ, రాజ్యాంగంలో భారత పౌరుడికి ఇవ్వబడినటువంటి పౌరసత్వాన్ని గురించి కానీ ఇవన్నీ విశిష్టమైనటువంటి విధానంలో కొనసాగుతోంది. ఇంతకీ రాజ్యాంగము అంటే ఏమిటి అని ఆలోచిస్తే ప్రజల యొక్క లక్ష్యాల, ప్రభుత్వం యొక్క లక్ష్యాలను ప్రజలకు చేరవేస్తూ భారత రాజ్యాంగం ఒక నియమ నిబంధనలు కలిగినటువంటి ఒక పుస్తకంగా రాసుకున్నాం. ఆ స్వతంత్ర భారతదేశంలో యొక్క భారత రాజ్యాంగాన్ని రచన చేయటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రచన చేయబడినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం గురించి 2 మాటలు చెప్పడానికి ముందుకు వస్తూ ఉన్నాను. భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది భారత ప్రజలమైన మేము అనేటువంటి ప్రవేశికతో ప్రారంభమవుతుంది. గడిచినటువంటి జనాంగాలు, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు, పుట్టబోయేటువంటి వాళ్ళు అందరూ కూడా భారత ప్రజలమైన మేము అనేటువంటి పదంతో ఎవరికి వారుగా రాసుకున్నటువంటి విశిష్టత భారత రాజ్యాంగంగా ఉంది. ఈ వారోత్సవాల యొక్క ప్రాముఖ్యతను మనం జాగ్రత్తగా గమనిస్తే నవంబర్ 26వ తారీఖును మనం రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకు అలా జరుపుకోవాల్సి వచ్చింది అని మనం ఆవశ్యకతను ఆలోచిస్తే, ఆ దినం రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ రచనా కమిటీ ఏదైతే ఉందో ఆ రచనా కమిటీ ప్రజల ఆశీస్సులను, రాబోయే భావి భారత ప్రజల యొక్క లక్ష్యాలను చేరటానికి నియమ నిబంధనలు కలిగినటువంటి ఆ యొక్క రాజ్యాంగం యొక్క విశిష్టతను ఆ సభకు అందించినటువంటి ఆ యొక్క రోజుని 1946 నవంబర్ 26వ తారీఖు. ఈ యొక్క నవంబర్ 26వ తారీఖు వారంలో ఉన్నటువంటి ఈ యొక్క పురస్కరించుకుని రాజ్యాంగం యొక్క విశిష్టతను, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చేరవేయటమే ఈ వారోత్సవాల్లో భాగంగా మనం ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క రాజ్యాంగ సభకు ఇవ్వబడినటువంటి ముసాయిదాగా ఇవ్వబడినటువంటి ఈ రాజ్యాంగాన్ని సభ ఆమోదించడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రశ్న, మరి రాజ్యాంగం నవంబర్ 26, 1949లో ఆ యొక్క రాజ్యాంగం సభకు ఆమోదించబడిన తర్వాత అమలు చేయటం అనేటువంటిది 2 నెలలు తేడా వచ్చింది. ఏమిటి?
1950 జనవరి 26వ తారీఖున రిపబ్లిక్గా మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే దానికి ఉన్నటువంటి చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి దినోత్సవం ఉంది. ఆ దినోత్సవాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని జనవరి 26వ తారీఖు ఆ యొక్క నాగపూర్ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని వేసినటువంటి సందర్భంగాను, అలాగే లాహోర్ సమావేశాల్లో జరిగినటువంటి ఆ ప్రాముఖ్యత జనవరి 26కు ఉంది. కాబట్టి ఆమోదించబడినటువంటి రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తారీఖుని మనం అమలు చేసుకుంటూ ఉన్నాం. దాన్నే మనం అందరం గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటాం. గణము అనగా ప్రజలు, తంత్రము అనగా నిర్వహణ. భారత ప్రజలమైన మనము అందరం కూడా భారత యొక్క నిర్వహణ, విధి నిర్వహణలో ప్రభుత్వాన్ని నడిపించుకునేటువంటి భారత ప్రజల పైన మనందరికీ కూడా ఆ బాధ్యత ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క గుర్తింపునిస్తుంది. కాబట్టి గణతంత్రంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ 2 నెలల యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. రాజ్యాంగం యొక్క ఆవశ్యకత, మౌలిక విధానాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, లిఖితమైనటువంటి రాజ్యాంగం మరియు ఆ రాజ్యాంగ ప్రజల యొక్క శ్రేయస్సుని ఆధారంగా చేసుకుని ఆ రాజ్యాంగ సవరణ, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి భారతదేశం ఆ పోటీయే కాదు, కానీ మరిన్ని రాజ్యాంగాలకు, వివిధ ప్రపంచ రాజ్యాంగాలకు ఒక మచ్చుతునక అనేటువంటిది చెప్పడానికి సంతోషిస్తూ, మనందరి యొక్క బాధ్యత ఈ రాజ్యాంగ దినోత్సవం లేదా రాజ్యాంగ వారోత్సవంలో మనందరికీ కూడా ఒక లక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. భారత ప్రజలమైనటువంటి మనమందరం కూడా విధి నిర్వహణలో ఆ యొక్క గౌరవాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సత్పౌరుడుగా ప్రతివారు తమ విధులను నిర్వహిస్తూ హక్కుల వైపు పోరాడటమే కాదు, కానీ విధి నిర్వహణ, ఆదేశ సూత్రాలు వాటిని పాటిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఈ యొక్క నవంబర్ 26వ తారీఖు యొక్క ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. ఇట్లాంటి విషయాన్ని వివరించడానికి సుబ్బమ్మదేవి మున్సిపల్ హై స్కూల్ 75 సంవత్సరాల వసంతాలు జరుపుకుని 75 సంవత్సరాలు భావి భారత పౌరులుగా అనేక మంది ఉపాధ్యాయులు విద్య యొక్క లక్ష్యాలను అందజేస్తూ ఈనాడు నవభారతంలో వాళ్ళు కూడా ఒక భాగంగా ఉన్నటువంటి ఒక గొప్ప పాఠశాల యొక్క ఆవశ్యకతను తెలియపరుస్తూ, ఇట్లాంటి పాఠశాలలో నాకు రాజ్యాంగం గురించి వివరించేటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా పోషణ అనేది అత్యంత అవసరమనే చెప్పాలి. ఆ పోషణ అధికంగా పాలతోనే సాధ్యం. మరి దీన్ని పురస్కరించుకుని జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుతారు. అది ఎప్పుడు, ఎందుకు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో పాల వ్యాపారం చాలా పెద్దది. పాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. కొరియన్ విప్లవంతో ఆ పరిస్థితిలో పూర్తిగా మార్పొచ్చింది. భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండటంలో కొరియన్ ప్రముఖ పాత్ర పోషించారు. దేశంలో పాల ఉత్పత్తికి 30 సంస్థలను స్థాపించారు. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్, ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా వర్గీస్ ఆధ్వర్యంలో మొదలైన సంస్థలే. భారతదేశంలోని గ్రామీణుల జ్ఞానం, వృత్తి నిపుణుల నైపుణ్యాల కలయిక వల్లే ఈ విశ్వంలో భారతదేశం పేరు చరిత్రలో నిలిచిపోతుందని నమ్మిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ వర్గీస్ కురియన్. అందుకే ఆయన పుట్టినరోజైన 1921 నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవంగా దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎంతటి గణనీయమైన గొప్ప వ్యక్తి, జాతి మరుద్దామన్న మరువలేని మహానీయుడు. దాదాపు 90 సంవత్సరాల పాటు తన దేశం కోసం ఎనలేని సేవలందించి తన స్వగృహమైన కేరళలోని
కాలికట్లో సెప్టెంబర్ 9న 2012వ సంవత్సరంలో తుది శ్వాస విడిచి భారతీయుల హృదయాల్లో రియల్ హీరో అయ్యాడు. పాడి పరిశ్రమ మనకి చాలా అనుబంధ పరిశ్రమగా ఎప్పటి నుంచో ఉంది. పల్లె అంటే పాడి, పట్నం అంటే పాడి. పల్లె పట్నం కూడా పాడి పరిశ్రమతో ఎంతో ముడిపడి ఉంది. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకసారి గమనించుకుంటే మనకి అప్పుడున్నది గంగి గోవు పాలు గరిటెనే చాలు అనే ఆర్యోక్తి. ఆ తర్వాత మనకున్న జనాభాని అనుగుణంగా తీసుకుంటే మనకి అధిక జనాభా వలన మనం కూడా పాడి పరిశ్రమలో ఉత్పాదకత, ఉత్పత్తి వాటి మీద మనం ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా తీసుకుంటే డాక్టర్ కురియన్ గారు ఇందులో మనకి చాలా ముందుగా మనందరినీ కూడా ఆయన ముందుండి నడిపించడం జరిగింది. అందుకే మనం ఈ పాడి పరిశ్రమని మనం వైట్ రెవల్యూషన్గా మనం చెప్పుకోవడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ తీసుకుంటే కురియన్ గారి పాత్ర మనకి ఎంత అంటే మనం ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి స్థానాన్ని మనం పాల ఉత్పత్తిలో పొందడం జరిగింది. అంటే మనం పాల ఉత్పత్తిలో నెంబర్ 1 స్టేజ్లో మనం ఉండడం జరిగింది. దీనికి కారణం మనం ఎప్పటికప్పుడు ఉత్పత్తి మీద మనం దృష్టి పెట్టడమే. ఇప్పుడు మన దగ్గర పశువుల్లో తీసుకుంటే గేదెల్లో 32-33 లీటర్లు రోజుకి ఇచ్చే గేదెలు కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది. అలాగే ఆవుల్లో తీసుకుంటే 30-35 లీటర్లు కూడా పాలు ఇచ్చే ఆవుల్లో కూడా రికార్డ్ చేయడం జరిగింది. మనం తలసరిగా తీసుకుంటే మనం ప్రపంచంలో 25% పాల ఉత్పత్తిని ప్రపంచ ఉత్పత్తితో తీసుకుంటే ఇండియాలోనే 25% పాల ఉత్పత్తి జరుగుతుంది. అదే కాకుండా ఈ పాల ఉత్పత్తితో పాడి పరిశ్రమ ఎంతగా అంటే దానికి అనుబంధ సంస్థలు కూడా చాలా వచ్చాయి. పూర్వంకి ఇప్పటికీ అప్పుడు మనకి పాలు, మజ్జిగ, పెరుగు వరకే తెలుసు. ఇప్పుడు వాటి అనుబంధ సంస్థలు కూడా మనం చాలా వచ్చాయి. మజ్జిగ నుంచి కానీ, ఇంకా పాల నుంచి వివిధ ఉత్పత్తులు రావడం కానీ, అక్కడి నుంచి చీజు, బట్టరు ఇవన్నీ కూడా చాలా ఉత్పత్తులు పెరగడం జరిగింది. అలాగే కూడా మనం కూడా మన వంటకాల్లో నిత్యం కూడా పాల సంబంధించిన ఉత్పత్తులు లేకుండా మనకి మనుగడ లేదు. అంటే పాడి పరిశ్రమ మనం ఎంత ప్రాముఖ్యత ఉందంటే మనం ఈ పాడి పరిశ్రమ ద్వారా మనం రాష్ట్ర ప్రగతికి, అలాగే మనం తీసుకుంటే ఇందులో ఈ మన జాతి గోజాతి, అలాగే మన జాతి అయినటువంటి మొర్రా జాతి, వీటి మీద మనం చాలా దృష్టి పెట్టి మన గోజాతిని కాపాడుకోవడం కూడా దీనివలన మనం జరుగుతుంది. అంటే మన జాతి అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జాతిని కాపాడుకోవడం, అలాగే పొంగనూరు జాతిని కాపాడుకోవడం, వాటి కూడా తగు ఉత్పాదకత పెరిగేటట్లు చూసుకోవడం, ఇవన్నీ కూడా క్రమబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. మరి మన జాతి ఎందుకు కాపాడుకోవాలి అంటే మన పాలనలో చక్కటి పోషకాలన్నీ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఆ పోషకాల వలన మనం ఈ గోజాతిని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి. అలాగే తీసుకుంటే గేదె జాతి తీసుకుంటే అది కూడా ప్రపంచంలో కూడా ఫస్ట్ స్థానంలో ఉంది మన గోజాతిలో. మన తర్వాతే మిగిలిన దేశాల్లో ఎక్కువగా గేదెలు ఉండే అవకాశం ఉంది. మన గేదె జాతుల్లో నెంబర్ 1 పొజిషన్లో మనం ఉండడం జరిగింది. అలాగే కాలక్రమేణా మనం ఈ సంకర జాతి ఆవులను కూడా మనం పెంచుకోవడం జరిగింది. తద్వారా పాల ఉత్పత్తి కూడా పెంచుకోవడం జరిగింది. ఈరోజు ఈ స్వర్గీయ
కురియన్ గారిని దృష్టిలో పెట్టుకుని ఈ జాతీయ పాల దినోత్సవ సందర్భంగా మరొక్కసారి ఆయన గుర్తు తెచ్చుకుంటూ మనం పాల ఉత్పాదకత అలాగే కాకుండా ఈ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ పాల ఉత్పత్తి అంటే నేషనల్ జాతీయ పాల ఉత్పత్తి రోజు సందర్భంగా అంటే నవంబర్ 26, 2024వ తేదీకి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా వందనాలు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న అయితే నిర్వహిస్తారు. లోకేష్ చింతాడా ద్వారా ఎయిడ్స్ వ్యాధి కనుక్కోవటం జరిగింది. మరి ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాడటం కోసం ఈ రోజును జరుపుతారు. ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాటానికి, హెచ్ఐవితో జీవిస్తున్న వారికి మద్దతు అందించేందుకు, ఎయిడ్స్ తో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు వరల్డ్ ఎయిడ్స్ డే ఒక సందర్భం. ఎయిడ్స్ వ్యాధి తొలి కేసు నమోదై 3 దశాబ్దాలు దాటినా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఈ వ్యాధి మీద అనేక అపోహలు, సందేహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించేందుకు కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. హెచ్ఐవి వ్యాప్తి, హెచ్ఐవిలోని దశలు, నివారణ మార్గాలను ప్రజలందరికీ తెలియజేస్తూ అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో నినాదంతో ఎంత ప్రచారం చేస్తున్నప్పటికీ వ్యాధి వ్యాప్తి తగ్గడం లేదనే అపోహలు బలంగానే వినిపిస్తున్నాయి. చూడాలి భవిష్యత్తులో ఎయిడ్స్ వ్యాధి నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు అన్నది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బ్యూలా ఫ్లోరెన్స్. నేను ఇక్కడ ఏలూరు ఏఆర్టీ సెంటర్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. చాలామందికి ఏంటంటే ఈ రోజు గురించి అవగాహన అనేది లేకపోవడం వల్ల ఈ రోజున మేము ప్రత్యేకంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల మనకుండే అవగాహన, ఆ వ్యాధి పట్ల మనకుండే అవగాహన గురించి మేము చెప్తూ ఉంటాం. సో నియర్లీ అబౌట్ 3 సెంచురీస్గా కూడా మనకి 3 డికేడ్స్గా కూడా మనకి ఎయిడ్స్ అనేది మనకి స్టేట్లో ఉంది. సో ఉన్నా కానీ చాలామంది ఇంకా ఇది ఒక వ్యాధిని, వాళ్ళని దూరంగా చూడాలి, వాళ్ళని ముట్టుకోకూడదు అనే ఒక ఫాల్స్ బిలీఫ్తో ఉన్నారనమాట. సో అలా కాకుండా వాళ్ళు మనలాగే మనలోనే ఒక మనుషులు, వాళ్ళకి వ్యాధి వచ్చింది కాబట్టి మనం డిఫరెన్సెస్ చూపించకుండా ఆ వ్యాధి ఏదో పట్టుకుంటేనో ముట్టుకుంటేనో వచ్చేది కాదు అనే ఒక చిన్న అవేర్నెస్ మేము తెలిపి, అలాగే ఎవరైతే ఎయిడ్స్తో చనిపోయారో వాళ్ళకి ఒక నివాళి అర్పించే ఒక రోజుగా మనం ఈ డిసెంబర్ 1ని మనం జరుపుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఏఆర్టీ సెంటర్లో ఫస్ట్ స్టెప్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక పేషెంట్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ముందు మాకు ఈ వ్యాధి ఉంది అని వాళ్ళకి ఆ భయంని తీసేసి మేము ప్రజల్లో మిగతా వాళ్ళలాగానే మేము ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయగలము అనే ఫస్ట్ ఒక హోప్ని మేము ఇక్కడ ఏఆర్టీ సెంటర్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. సో నేను మన మీడియా పరంగా నేను ప్రపంచానికి మన వాళ్ళకి తెలియజేయటం ఏంటంటే ఈ వ్యాధి అనేది ఏదో అంటువ్యాధి కాదు. సో ఎవరినైనా మీరు హెచ్ఐవి వాళ్ళని చూసినప్పుడు భయంతో కాకుండా ప్రేమతో వాళ్ళతో ఉండండి. ఇంకా దీని పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు.
వారం స్టార్టప్ వీక్ చూసి ఎంజాయ్ చేయడంతో పాటు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేశారు కదా. మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీక్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. దిస్ ఇస్ సుమా.